రమణీయ ప్రకృతిలో ఎన్నో అద్భుతమైన దృశ్య కావ్యాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. తరచు చూస్తే ప్రతిదీ ఓ వింతే, ఓ అంతుపట్టని రహస్యమే. ఇటువంటి రహస్యాల వెనుక దాగి ఉన్న వాస్తవాలను తెలుసుకోవడానికి మానవుడు ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. దీంతో కొన్ని రహస్యాల వెనుక ఉన్న వాస్తవాలు వెలుగు చూశాయి. కానీ ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా మానవ మేధస్సుకు అందని అపూర్వమైన మిస్టరీలు ఎన్నో ఇంకా మిగిలే ఉన్నాయి. అలా కాలచక్రంలో తెలియకుండా మిగిలిపోయిన మిస్టరీలు కొన్నింటిని కనుక్కోవడానికి ఎన్నో ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. మన దేశంలోనే కాదు, ప్రపంచం అంతటా ఉన్న ఇలాంటి మిస్టీరియస్ మిస్టరీలు మానవ మేధస్సును సవాల్ చేస్తున్నాయి. అలాంటి అద్భుతమైన 10 మిస్టరీల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందులో మొదటిది డెత్ వ్యాలీ. డెత్ వ్యాలీగా పిలిచే ఈ ప్రాంతం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంది. సముద్ర మట్టానికి సుమారు 1130 మీటర్ల ఎత్తులో ఎండిపోయిన విశాలమైన సరస్సు ఒకటి ఉంది. దీన్నే డెత్ వ్యాలీ అని పిలుస్తారు. ఇక్కడ మనుషులు కానీ జంతువులు కానీ ఉండవు. విచిత్రం ఏంటంటే ఈ ప్రాంతంలో బండరాలు వాటంతట అవే కదులుతూ ఉంటాయి. భూమిలోని ఒత్తిళ్ల కారణంగానే ఇక్కడ బండరాళ్లు ఇలా కదులుతాయని ఇటీవల శాస్త్రవేత్తలు నిర్ణయించారు. అయినా దీనిపై మరిన్ని పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇక ఇదే కాలిఫోర్నియాలోని మరో డెత్ వ్యాలీలో 5000 ఏళ్ల నాటి ఒక అండర్ గ్రౌండ్ పట్టణం కూడా ఉంది. ఈ భూగర్భ పట్టణంలో పురాతన కాలానికి చెందిన అనేక రకాల మమ్మీలు, ప్రాచీన కళాఖండాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటినీ భూగర్భ పరిశోధకులు పరిశీలించారు. వీటన్నింటినీ ఈ విధంగా ఎవరు భద్రపరిచారు, ఎందుకు భద్రపరిచారు, ఇదంతా ఎలా చేయగలిగారు అనే విషయాల్ని మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. నేటికి ఎన్నో పరిశోధనలు నిరంతరం జరుగుతూనే ఉన్న డెత్ వ్యాలీ మిస్టరీని మాత్రం ఇప్పటి వరకు ఛేదించలేకపోయారు. ఇక రెండోది బెర్ముడా ట్రయాంగిల్. ఆకాశంలో ఎగురుతూ వెళ్లే విమానాలు ఆ ప్రాంతానికి చేరుకోగానే అకస్మాత్తుగా అదృశ్యమైపోతున్నాయి. ఎవరో లాగినట్టుగా ఆ బిలంలో పడిపోతున్నాయి. అప్పటి వరకు హాయిగా ప్రయాణించే నౌకలు అకస్మాత్తుగా అడ్రస్ లేకుండా పోతున్నాయి. అమెరికన్ నౌకాదళానికి చుక్కలు చూపించిన ఆ ప్రాంతం పేరే బెర్ముడా ట్రయాంగిల్. దీని మీద ఇప్పటికే ఎన్నో కథనాలు వెలువడ్డాయి. కొందరు ఇది నిజమని నమ్మితే మరికొందరు ఊహాజనితమని అంటారు. కానీ ట్రయాంగిల్లోకి వచ్చిన నౌకలు, విమానాలు అదృశ్యమైపోయాయి. ఒక పక్క మియామి, రెండో పక్క బర్ముడా, మూడో పక్క సానజువాస్, ప్యూర్టోరికోలకి మధ్య త్రికోణ ఆకారంలో ఉన్న ఈ ప్రాంతాన్నే బెర్ముడా ట్రయాంగిల్ అంటారు. దీని విస్తీర్ణం 5 లక్షల చదరపు మైళ్ళు. ఈ ప్రాంతం దగ్గరకు వచ్చేసరికి విమానాలన్నీ కుప్పకూలిపోతున్నాయట. ఎందుకు ఇలా జరుగుతుందన్న విషయం ఇప్పటికీ మిస్టీరియస్ గానే మిగిలిపోయింది. మూడోది ఈజిప్టు మమ్మీలు. ప్రపంచ 7 వింతల్లో ఒకటిగా ప్రజలను ఆశ్చర్యచకితుల్ని చేస్తున్న మహా అద్భుత నిర్మాణం ఈ ఈజిప్టు పిరమిడ్లు. అవే అద్భుతం అంటే అందులో భద్రపరిచిన మమ్మీలు మరో మహా అద్భుతాలు. ఇందులో ఇప్పటి వరకు చనిపోయిన వారి భౌతికాయాల్ని రసాయన పదార్థాల లేపనం ద్వారా చెక్కు చెదరకుండా కాపాడుతూ వచ్చారు. ఇలా ఈజిప్ట్లో క్రీస్తు పూర్వానికి సంబంధించిన అనేక కట్టడాలు, వాటి వెనుక రహస్యాలు అనేకం దాగున్నాయి. ఈజిప్ట్లో నిర్మించిన పిరమిడ్లు ఒక అద్భుతమైతే ఈజిప్టు కోటల మీద చెక్కిన ఈజిప్టు పురాతన లిపి మరో మహా అద్భుతం. ఆ లిపి ఏంటో మాత్రం శాస్త్రవేత్తలకు ఇప్పటి వరకు అంతు చిక్కని ప్రశ్న. ఇప్పటి వరకు ఆ లిపిని అర్థం చేసుకోవడానికి అనేక ప్రయోగాలు చేశారు. కానీ అదేంటన్నది మిస్టరీగానే ఉండిపోయింది. ఇక నాలుగోది భూగర్భంలోని లాబ్రినాథ్. లాబ్రినాథ్ కూడా ఈజిప్ట్లో ఉన్న ఒక మిస్టరీ ప్రాంతం ఇది. ఇది మానవ నిర్మితమైన ఈ ప్రాంతాన్ని భూగర్భంలో ఎవరు నిర్మించారో తెలియచేసే సరైన ఆధారాలు ఇప్పటి వరకు ఒక్కటి కూడా దొరకలేదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అయితే మొసళ్ళు నివసించేందుకు నిర్మించిన పవిత్ర ప్రదేశంగా భావిస్తున్నారు. మొత్తం 12 మంది రాజులు వీటిని నిర్మించారని చెబుతారు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో వీటిని నియమించినట్టు భావిస్తున్నారు. అయితే ఎవరు నిర్మించారు అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది.
ఈ లాబ్రినాథ్ పై పరిశోధనలు చేసేందుకు మాత్రం ఈజిప్ట్ ప్రభుత్వం అనుమతించడం లేదు. దీంతో పరిశోధనలు ఆగిపోవడంతో దీని వెనుక మిస్టరీ అలానే ఉండిపోయింది. ఇప్పుడు 5వది, ది ఓరాలిండా బుక్. చిన్నపిల్లలు రాయటం తెలియని వారు పుస్తకాలపై రాస్తే ఎలా ఉంటుంది? ఏం రాస్తారో వారికే తెలియక అర్థం కాకుండా గజిబిజిగా ఉంటుంది కదా. సరిగ్గా ది ఓరాలిండా బుక్ కూడా అలాగే ఉంటుంది. అసలు ఆ బుక్కు ఏంటి అన్న విషయం ఇప్పటికీ అంతు చిక్కలేదు. కానీ అది చిన్నపిల్లలు రాసిన పుస్తకం మాత్రం కాదు, ఎంతో విలువైన సమాచారం అందులో ఉంది. ఈ పురాతన పుస్తకంలో ప్రీజియస్ భాషలో చేతిరాతతో రాసిన చారిత్రక, పౌరాణిక, మతపరమైన అంశాలెన్నో ఉన్నాయి. అంతేకాక కెటాస్ట్రోఫిజం, నేషనలిజం, మ్యాట్రియార్కీ, మైథాలజీలకు సంబంధించిన వివరాలు కూడా ఇందులో రాసి పెట్టారు. ఈ పుస్తకంలోని అక్షరాలన్నీ క్రీస్తు పూర్వం 2194 నుంచి క్రీస్తు శకం 803 మధ్య కాలంలో పొందుపరిచినట్టు పరిశోధకులు తేల్చారు. భూదేవిని పూజించే వాళ్ళు ఈ పుస్తకం రాశారని కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కానీ ఈ లిఖిత పుస్తకంలోని లిపిని ఇంతవరకు ఎవరూ కూడా డీకోడ్ చేయలేకపోయారు. అందుకే ఆ బుక్లోని కాగితాల వెనుక ఉన్న అక్షర సర్వస్వం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇక 6వది, ది వ్యాలీ ఆఫ్ వేపర్స్. వేడి నీటి చలమలు, చల్లని నీటి చలమల గురించి మనందరికీ తెలుసు. కొన్ని కారణాల వల్ల భూమిలో నుంచి వేడి నీరు ఉబికొస్తూ ఉండటం వలన చాలమలు ఏర్పడతాయి. అయితే ఆగ్నేయ అమెరికాలో ఆర్కాన్సాస్ ఉవాచిత పర్వత శ్రేణిలో ది వ్యాలీ ఆఫ్ వేపర్స్ అనే ప్రాంతం ఉంది. ఈ నీటిలో స్నానం చేస్తే రోగాలు నయమవుతాయని నమ్ముతారు. ఇప్పటికీ చాలా మంది స్నానాలు చేస్తూ తమ వ్యాధులు నయం చేసుకుంటూ ఉన్నారు కూడా. ప్రస్తుతం ఈ ప్రాంతం హాట్ స్ప్రింగ్ నేషనల్ పార్క్ అనే పేరుతో తన రూపం మార్చుకుంది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని అనేక తెగల ప్రజలు పరమ పవిత్రంగా భావించేవారు. ఈ ప్రాంతంలో స్నానం చేసేవారు. ఇందులో నిత్యం 143 డిగ్రీల ఉష్ణోగ్రతతో 8 లక్షల గాలన్ల నీరు బయటకు ప్రవహిస్తూనే ఉంటుంది. అది ఎందుకలా వెలువడుతుందన్న విషయం ఇప్పటికీ అంతు చిక్కలేదు. ఎటువంటి జియోథర్మల్ యాక్టివిటీ లేకుండా 4000 సంవత్సరాలుగా భూగర్భ పొరల్లోంచి నిరంతరాయంగా ఆ నీరు ఉబుకొస్తోంది. అది కూడా వడబోసిన నీరంతా స్వచ్ఛంగా ఉండటం విశేషం. ఇక్కడికి దగ్గరలోనే చల్లని నీటి గుండం కూడా ఉంది. దీన్ని ముద్దుగా స్లీపింగ్ వాటర్స్ అని పిలుచుకుంటారు. ఆనాటి కాలం నుంచి నేటి వరకు ఈ ప్రాంతం అదే పేరుతో పిలువబడుతోంది. ఇలా ఒక పక్కన వేడి నీళ్లు ఉబికి రావటం, మరో పక్క చల్లని నీటి సెలయేరు ఉండటం, ఈ రెండూ కూడా రోగాన్ని నయం చేయడం అంతా ఒక మిస్టరీ. ఇప్పటి వరకు ఈ మిస్టరీ ఏంటో ఎవరూ కనిపెట్టలేకపోయారు. మరో విచిత్రమైన విషయం ఏంటంటే ప్రపంచంలోనే ఎంతో అరుదైన 60 రకాల ఖనిజాలు దీనికి 12 కిలోమీటర్ల దూరంలో ఒకే చోట లభిస్తున్నాయి. కిలోమీటర్ వ్యాసార్థంలో ఈ ఖనిజాలు విస్తరించి ఉన్నాయి. ఈ విధంగా ఈ ప్రాంతం మ్యాగ్నెటిక్ కేవ్ గా మారింది. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అనేది మాత్రం మిస్టరీగా మిగిలిపోయింది. ఇక 7వది, పురాతన శిలాజాలం. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే శిలాతలం కింద శిలాజాలు రూపుదాల్చాయి. అయితే ఉలాలో 110 మిలియన్ల సంవత్సరాల నాటి ఒక మనిషి హస్తముద్ర లభించింది. అలాగే ఒక మనిషి పాదముద్ర కూడా దొరికింది. ఇది 600 మిలియన్ సంవత్సరాల నాటిదని అంచనా వేశారు. అంటే అప్పటికే మనుషులు పాదరక్షలు ధరించేవారా, లేక వాళ్ళు ఎవరై ఉంటారు అనేది ఇప్పటికీ మిస్టరీగా మిగిలిపోయింది. అంతేకాదు, అక్కడ చేసిన అనేక తవ్వకాల్లో మనిషి గోరు, ఇనుప కుండ లాంటి వస్తువులు బయటపడ్డాయి. ఇవన్నీ ఎప్పటివి, ఎవరివి అనే విషయం ఇప్పటి వరకు తేలలేదు. అలాగే అమెరికాలోని మిస్సోరీ అనే పురాతన నగరంలో రాక్షసులు నివసించారని చెబుతారు. అక్కడ మహాకాయాలు గల మనుషుల అస్థికలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వారు ఎవరనేది మాత్రం ఇప్పటికే మిస్టరీయే. ఇక 8వ దాని విషయానికి వస్తే, ఇది ది వస్ట్ తక్లామకస్ ఎడారి. ఎడారిలో ఎంతసేపు నడిచినా ఇసుక మెడలు తప్ప ఏముండవు. చైనాలో ఉన్న ఈ ఎడారిలో ఏ దారినైనా వెళ్ళారనుకోండి, మళ్ళీ తిరిగి అదే దారిన రావటానికి దారి తెలియదట. అక్కడ ఇసుకతో నిర్మించిన పురాతన దేవాలయాలు కూడా ఉన్నాయట. అదేంటి, ఎడారిలో దేవాలయాలు ఏంటని అనుకుంటున్నారా? ఈ ఆలయాలను ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారు అనే విషయం ఇప్పటి వరకు తేలలేదు.
అంతేకాదు ఆ దేవాలయాలు ఇసుకతో ఎలా నిర్మించారన్నది మాత్రం ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్న. దీనిపై ఎన్నో పరిశోధనలు జరిగిన నిజాల్ని మాత్రం తేల్చలేకపోయారు. ఇక 9వది కేరళలోని కోడివి. మన దేశంలో జరుగుతున్న మిస్టరీ ఇది. కోడివి ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం కవల పిల్లల కారణంగా అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది. 2000 కుటుంబాలు నివసించే ఆ చిన్న ఊరిలో 400 జతల కవలులున్నారంటే ఆశ్చర్యం వేయక మానదు. ఆ గ్రామం కేరళలోని మలప్పురం జిల్లాలో ఉంది. ఎక్కడైనా 1000 జనాల్లో 6 కవల జనాలు ఉండటం సహజం. కానీ ఈ గ్రామంలో మాత్రం ప్రతి 1000 జనాలకు 45 కవలలు ఉంటున్నారు. సున్నీ ముస్లింలు ఇక్కడ అధిక సంఖ్యలో ఉన్నారు. మరో విశేషం ఏంటంటే ఇక్కడి మహిళలకు పెళ్లిళ్ళై సుదూర ప్రాంతాలకు వెళ్ళినా వారికి కూడా కవలలు పుడుతున్నారు. ఇటీవలి కాలంలో వీటి సంఖ్య మరింత పెరిగింది. ఇక్కడ 10 ఏళ్లలోపు పిల్లల్లో 80 జతల కవలలున్నారు. ఎన్నో పరిశోధనలు చేసినా కేవలం ఈ ఊరిలో మాత్రమే ఇలా కవలలు ఎందుకు పుడుతున్నారన్నది మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. ఇక చివరిగా తాజ్ మహల్. తాజ్ మహల్ అజరామర ప్రేమకు చిహ్నం. ముంతాజ్ మరణానికి షాజహాన్ నిర్మించిన ఒక మహాజ్ఞాపక కళాఖండం. ప్రేమకు ఒక గుర్తు తాజ్ మహల్. ఇదే మనకు తెలిసిన నిజం. దీని గురించి మన పుస్తకాల్లో చదువుకున్నాం కూడా. అయితే అది నిజం కాదంటున్నాడు ఢిల్లీకి చెందిన ప్రొఫెసర్ పిఎస్ ఓక్. తాజ్ మహల్ కు ముందు అది ఒక శివాలయమట. అక్కడున్న ఆలయాన్నే పాలరాతి కట్టడంగా పునర్నిర్మించి దాన్ని ఇప్పటి తాజ్ మహల్ గా మార్చారు అని ఆయన వాదన. ఇక్కడున్న ఈ శివాలయం పేరు తేజో మహాలియా అని చాటుతూ అనేక ఆధారాలతో తాజ్ మహల్ ద ట్రూ స్టోరీ పేరుతో ఎప్పుడో 1965లోనే గ్రంథం రాశారు ఓక్. తాజ్ మహల్ మొదట తేజో మహాలియా అని నిరూపించే స్పష్టమైన ఆధారాలు ఇచ్చారు. ఔరంగజేబు పర్షియన్ భాషలో షాజహాన్ కు రాసిన ఒక లేఖలో హిందూ ఆలయాన్ని తాజ్ మహల్ గా మార్చినట్లు ఉటంకించారు కూడా. కానీ అప్పట్లో ప్రభుత్వం తాజ్ మహల్ ద ట్రూ స్టోరీ పుస్తకాన్ని నిషేధించడంతో అందులో ఉన్న సమాచారం ఎవరికీ తెలియకుండా పోయింది. మత కలహాలు చెలరేగకుండా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం కావచ్చు. కానీ నిజ నిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నా అలా జరగలేదు. దీంతో తాజ్ మహల్ వెనుక ఉన్న అసలు నిజం మిస్టరీగానే ఉండిపోయింది. సో ఇది ఫ్రెండ్స్, ప్రపంచంలోని 10 అంతు చిక్కని రహస్యాల గురించి మేము మీకు అందిస్తున్న సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.